వైసీపీలో సంచలన నిర్ణయాల దిశగా అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారా అంటే జవాబు అవును అనే వస్తుంది. వైసీపీని జగన్ కొన్ని భాగాలుగా మార్చి ఒక్కోదానికి తనకు అనుకూలమైన వారిని నియమించి వారి ద్వారానే పార్టీ పాలన సాగినట్లు చూశారు. ఇలా చేస్తే పార్టీ పట్టు దొరుకుతుందని ఆయన అనుకున్నారు. ప్రతి దానికి అధినేత వద్దకు కాకుండా ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తూ ఆయన ప్రతి 3 జిల్లాలను ఒక రీజన్ గా చేస్తూ వాటికి పార్టీ సీనియర్ నేతలను తన సన్నిహితులను రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించారు. అలా ఉత్తరాంధ్రకు వైవి సుబ్బారెడ్డి, గోదావరి జిల్లాలకు మిథున్ రెడ్డి, నెల్లూరు ప్రకాశం వంటి వాటికి విజయసాయి రెడ్డి, రాయలసీమ జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు నియమితులయ్యారు. వీరు పార్టీ జిల్లా అధ్యక్షులు ఇతర నేతలను కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీని నడపాలి. కానీ జరిగింది వేరు. వర్గపోరు ఇంకా అధికమైంది. కోఆర్డినేటర్ల మాటలను ఎవరూ వినే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు, అధినాయకత్వంలో టచ్ లేకుండా పోయింది. గ్యాప్ దారుణంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాగా దెబ్బతింది అన్న చర్చ కూడా సాగింది. దాంతో జగన్ ఇవన్నీ ఆలోచించిన మీదట రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు ఉపక్రమించారు. పార్టీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక ఇక మీదట వైసీపీలో ఈ వ్యవస్థ అన్నది కనిపించదు అని అంటున్నారు. నిజానికి టీడీపీలో కానీ మరే పార్టీలో కానీ ఇలాంటి వ్యవస్థ ఏదీ కనిపించదు. వైసీపీ మాత్రం కొత్త ఒరవడి అని భావించి దీన్ని అమలు చేసి చేదు అనుభవాలను మూటకట్టుకుంది. మొత్తం మీద వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్లు ఇక ఉండరు అని తేలుతున్న వాస్తవం. మరి ఏం చేస్తారు? పార్టీ కొత్త స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించి వారితో జగన్ మాత్రమే నేరుగా ఎప్పటికప్పుడు చర్చిస్తారు. తద్వారా పార్టీకి అధినాయకత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటారు అని టాకు. అలా అయితేనే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అన్ని పార్టీకి తెలుస్తాయని భావిస్తున్నారంట. ఒక విధంగా వైసీపీ చీకటి నుంచి వెలుగు చూసేందుకు ఒక కిటికీని తెరిచింది అనే చెప్పాలి. అయితే ఇది ఇక్కడితో సరిపోదని పూర్తిగా జిల్లా అధ్యక్షులతోనే కాకుండా ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జ్తో నేరుగా జగన్ అనుసంధానం అయితేనే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు ఇదే విధానం అనుసరిస్తున్నారు అని అంటున్నారు. బాబు ఎంత వీలు అయితే అంత దాకా గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్ట్రక్చర్ని కలిసేందుకు ఇష్టపడతారు. దానివల్ల ఎప్పటికప్పుడు విషయాలు అన్నీ తెలుస్తూ ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు చూస్తే వైసీపీలో సభ్యత్వ నమోదు అన్నది కూడా చేయాలి అనే డిమాండ్ ఉంది. దాని ద్వారా పార్టీ పటిష్టమవుతుందని, కేడర్లో కొత్త జోష్ వస్తుందని సూచిస్తున్నారు. అందుకే ముందుగా అడ్హాక్ కమిటీని జిల్లా నియోజక స్థాయిలో నియమించి పార్టీ సభ్యత్వం నమోదు చేసిన తరువాత బూత్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం చేసుకుంటూ వస్తేనే స్థానిక ఎన్నికల నాటికి వైసీపీ బలోపేతమవుతుందని భావిస్తున్నారు. జగన్ వరకు చూస్తే నాయకుల కంటే కేడర్నే నమ్ముకోవాలని సూచనలు ఇస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.